ఏపీ కానిస్టేబుల్ 2025 మెయిన్స్ జాగ్రఫిక్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ 185 క్వశ్చన్. క్రింది వాటిలో ఉపగ్రహం లేని గ్రహం ఏది? ఇక్కడ ఆప్షన్ 1 బుధుడు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాల్లో అత్యంత బాహ్య శ్రేణిని ఏమంటారు? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 శివాలిక్. అత్యంత బాహ్య శ్రేణి శివాలిక్ హిమాలయాల్లో. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో అతిపెద్ద విండ్ ఫ్లామ్ క్లస్టర్ని కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 తమిళనాడులో అతిపెద్ద విండ్ ఫ్లామ్ క్లస్టర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము. ఇక్కడ నర్మదా నది పశ్చిమానికి ప్రవహిస్తుంది. మహానదిపై హీరాకుడ్ డ్యామ్ ఉన్నది. గోదావరి నది నాసిక్ త్రయంబకం వద్ద జన్మిస్తుంది. కావేరి నది బ్రహ్మగిరి కొండల వద్ద జన్మిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పగలు లోయ గుండా ప్రవహించే నది ఏది? ఆప్షన్ 4 తపతి నది. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఓడరేవులలో దేనిని దీన్ దయాల్ ఓడరేవు అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 కాన్లా ఓడరేవుని దీన్ దయాల్ ఓడరేవు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన జతను గుర్తించుము అన్నాడు. ఇక్కడ ఆప్షన్ 3 మొఘల్ రాజపురం కొండలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నది అనేది మాత్రమే సరైనది. మిగిలిన 3 ఆప్షన్స్ రాంగ్. ఇక్కడ సరైనది అడిగాడు కనుక ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మొఘల్ రాజపురం కొండలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 2 సహజ వృద్ధి రేటు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 193, క్రింది వానిలో సరిగ్గా జతపరచని దానిని గుర్తించుము అన్నాడు. ఇక్కడ ఆప్షన్ 2 ఆప్షన్ 4 పట్టణీకరణ, ప్రజలు పట్టణాల నుండి గ్రామాలకు వలస వెళ్ళడం. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని ఏ ఆవరణము విమానాలు ప్రయాణించడానికి అనువైనది? ఆన్సర్ ఆప్షన్ 2 స్ట్రోటో ఆవరణము.